హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి ఇప్పుడు న్యూ ఇయర్ చెప్తుంది అనుకుంటున్నారా? ఇది ఫస్ట్ రోజు లాగ్ అనమాట, జనవరి ఫస్ట్ రోజు. సో చాలా లేట్ అయిపోయింది. శిల్పారావం వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో అది లెందిగా అయిపోతుందనేసి ఇది కట్ చేసి ఇంకా సెకండ్ పార్ట్గా పెడుతున్నాను. సో ఇంటి నుంచి మేము బయలుదేరామన్నమాట. ఇది ఓన్లీ ట్రావెల్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా బోరింగ్గా ఉంటుంది కదా. సో అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే చూస్తే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం వీడియో అనుకోవచ్చు. సో లేట్ ఎందుకంటే మనం సిటీ మొత్తం చూసేద్దామా. సో ఇంకా నేనేం చూసాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నానండి. సో చాలామందికి ట్రావెలింగ్ చూడడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉంటాం కదా. సో కొంచెం ఇలా బయటకు వచ్చి రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో అందులో ఇంకా అప్పుడప్పుడు ఇలా చూస్తే కొంచెం మనకి స్ట్రెస్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంట్లో వర్క్ చేసి పిల్లలతో ఇంకా అంతా ఫ్యామిలీని చూసుకొని చాలా విసిగిపోతాం కదండి. అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. మన టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోతూ ఉంటాము. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి కొంచెం రిలాక్స్ అవుతారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అందుకే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫిష్ కనిపిస్తుంది కదా. సో అది చాలా బాగుంది కదండి. అందులో నుంచి మనకు ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు ఇక్కడ నుంచే వాతావరణ కేంద్రం అనేది ఉండేదన్నమాట. అందులో నుంచే వాతావరణం అదే రెయిన్కి సంబంధించి ఉంటుంది కదా, వర్షాలు పడేవి అవి ఇవి చెప్పేవాళ్ళు అనమాట అప్పుడు. ఎందుకంటే సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా చేపలు పట్టుకోవడానికి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్ చేసేవాళ్ళంట. సో ఇప్పుడు మనకైతే మన తెలంగాణకి సముద్రం లేదు కదండి. సో దాని అయితే నార్మల్ వాతావరణ కేంద్రంగా ఇప్పుడు చేశారనమాట. ఫిష్కి కాకుండా ఓన్లీ మనకు వర్షాలు ఎప్పుడు వస్తాయి ఏంది ఎప్పుడు ఉంది అని చెప్తారు కదండి వర్షాకాలంలో, అలా మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో ఆ ఫిష్ భలే ఉంది షేప్ కదండి. సో దాని గురించి అయితే నాకు ఇంత తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు సముద్రం అయితే ఇప్పుడు ఏపీలోనే కదా ఉండేది. సో అక్కడ వెళ్ళకుండా సమాచారం ఇక్కడ ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నారా అంతా అసలు బిల్డింగ్స్ అసలు ఏంటి ఇక్కడ అనేది మనం హైదరాబాద్లోనే ఉన్నామా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే నేనైతే బయట ఎక్కువ ఎప్పుడు తిరగనండి. ఏదైనా అవసరం ఉంటేనే అకేషన్స్ అలా ఇలా వెళ్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా హౌస్, అదొక ట్రైన్ డబ్బాలా ఉందండి. అక్కడి నుంచి ఇంత చివరి వరకు చాలా ఉంది. భలే కట్టారండి. అసలు ఈ వీడియోలో మొత్తం బిల్డింగ్స్ ఏమేమి డెవలప్ అయ్యాయి అనేది బాగా చూడొచ్చు అనమాట. ఎందుకంటే బయటికి రాకుండా ఉంటారు కదా కొందరు. సో అలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. కానీ మనం బయట తిరిగినప్పుడు కూడా ఇలాంటివి అసలు తెలియదండి. ఎందుకంటే ఏ రూట్ ఎటు వెళ్తుంది ఏంది అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. లేడీస్ ఒక్కరు వెళ్ళాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇలా వెళ్తే కానీ కొంచెం మనకి అవగాహన అనేది ఉంటుంది అనమాట. చూస్తున్నారా మొత్తం ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయి. మళ్ళీ ఇంకా బిల్డింగ్స్ చూసారా ఎంత అసలు. ఇదంతా హైటెక్ సిటీస్ వెళ్ళే రూట్ అనమాట. చాలా మారిపోయిందండి అసలు. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఉన్న అప్పుడు ఇప్పుడు చాలా చేంజ్ వచ్చేసింది. ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇక్కడ చూస్తున్నారా అసలు. మొత్తం డేటాకి సంబంధించింది, ఇంకా టెక్ ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ అలాంటివి మొత్తం, ఇంకా ఐటీ హబ్స్ ఇవన్నీ అన్నమాట. అసలు ఇక్కడ నుంచే ఇంకా దుర్గం చెరువు కూడా ఉంటుంది. సో దాని పక్కనే సరౌండింగ్స్ అనమాట. అన్నీ ఐటీ హబ్స్ చాలా డెవలప్ అయిపోయాయి అన్నమాట. నేనైతే చూసి అబ్బా ఎంత బిల్డింగ్స్ అసలు అని అనుకున్నాను. సో ఆఫ్టర్నూన్ టైం కాబట్టి అంత ఎక్కువ ట్రాఫిక్ లేదు. సో ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా అయితే ఫుల్గా ఉండేది. అందుకే కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. సో చూస్తున్నారా అంత బిల్డింగ్స్. అసలు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అసలు. మనకు తెలియని కంపెనీస్ కూడా ఉన్నాయి సాఫ్ట్వేర్కి సంబంధించింది. ఇంకా ఇవన్నీ అవే అయిపోయాయి కదండి. ఏమైనా సాఫ్ట్వేర్ టెక్స్ ఇవే అయిపోయాయి మొత్తం. సో ఇంకా అవన్నీ ఏంటో నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది తీసి చాలా రోజులు అవుతుంది. అందుకే నేను కూడా కొంచెం మర్చిపోయాను. అప్పుడు మా వారే పక్కన ఉండే చెప్పినుండే అనమాట. సో ఇలా ఉంది మన హైదరాబాద్ సిచ్యువేషన్. సో మన ఉండే సరౌండింగ్సే కాకుండా మన నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఎంత పెద్దగా అసలు అవి మన హైదరాబాద్లోనే ఉన్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది. అంత బాగా డెవలప్ అయిపోయాయి అసలు.
ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంది. హైదరాబాద్ ఇంత డెవలప్ అయినందుకు ప్రతి ఒక్కటి మన హైదరాబాద్లోనే ఉంటుంది కదా ఇప్పుడు. సో అదైతే బాగుందన్నమాట. టెక్ మహీంద్రా, ఇంకా ఐటీ హబ్స్, ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయండి. అసలు అన్నీ అసలు చూస్తున్నారా, చూడ్డానికైతే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. సో మేమైతే ఇంటి నుంచి 1 o'clock బయలుదేరాము. మేము వెళ్ళడమే లేట్ అయింది. అసలు శిల్పారావంకి వెళ్ళాము. టవర్స్ చూస్తున్నారా, అవన్నీ పవర్కి సంబంధించినవి అవన్నీ అంటాను. అసలు డేటాకి ఉంటాయి కదా, స్టోరేజ్ అలా అన్నమాట. సో దానికి ఎదురుగా కనిపిస్తుంది చిన్న బోర్డ్ ఐకియా అన్నమాట. సో ఇక్కడ ఐకియా దగ్గర నుంచే వెళ్తాము. సో చాలా పెద్దది కదండి ఐకియా, అన్నీ ఉంటాయి అన్నమాట అందులో. మనకి హోమ్కి కావాల్సిన ఫర్నిచర్ అలాంటివి మొత్తం ఉంటాయి. అసలు ఐకియా అంటేనే చాలా పెద్దది. అసలు ఒకసారి వీలైనప్పుడు వెళ్ళి విజిట్ చేయాలి ఏమేమి ఉంటాయి అనేది. టైం వచ్చినప్పుడు కంపల్సరీగా వెళ్తాను. సో ఇప్పుడైతే మేము శిల్పారావం వెళ్ళాను కాబట్టి అక్కడ వెళ్ళలేదు. సో చూస్తుండగానే ఇంకా హైటెక్ సిటీ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారా, ఒక బిల్డింగ్ అక్కడ కనిపిస్తుంది కదా, హైటెక్ సిటీ బిల్డింగ్. దాని నుంచే దానికి పేరు వచ్చింది అనుకుంటాను, హైటెక్ అనమాట. చాలా హై అనమాట, మనం అందుకోలేనంత. సో అలా అనిపిస్తుంది. ఇంకా దాని సైబర్ ఆఫీస్ అని కూడా అంటారు కదా. సో అలాగనమాట హైటెక్ సిటీ, దాని సింబలే అనమాట. సో దానికి ముందుగానే ఆపోజిట్లోనే ఇంకా శిల్పారావం అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు. సో ఇంకా ఫైనల్గా అయితే మేము సిటీ మొత్తం క్రాస్ చేసి శిల్పారావం వచ్చేసాము. ఈ గ్యాప్లో మా చిన్నోడు కూడా నిద్రపోయాడండి. ఇంకా ఈ న్యూ ఇయర్ కదా చాలా రష్ ఉంటుంది అని అనుకున్నాము. సో వెహికల్ పార్క్ చేయడానికి అయితే కింద చాలా సెల్లార్లోకి వెళ్ళాలన్నమాట. సో ఎందుకంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు తెలిసింది నాకు. సో అదే చూస్తూ ఉన్నారు మా వారు ఎక్కడ ఏంటి అనేది. న్యూ ఇయర్ కాబట్టి చాలామంది వచ్చారు, అందులో చిన్నపిల్లలు బాగా వచ్చారండి. ఇంకా మేమైతే దిగాము. మా వారు కార్ అక్కడ సెల్లార్లో పార్క్ చేసడానికి వెళ్ళారు. సో నిద్రబాబు ఫేస్తో ఉన్నాడనమాట మా వారు, అందుకని అట్లా సైలెంట్గా ఉన్నాడు. సో వీడియో ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.